నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనము కుజగ్రహ దోషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా కుజమహర్దశ నడుస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు ఏవైనా సరే వాళ్ళు ఫేస్ అవుతున్నట్టయితే మనము ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే మనకి కుజుడు కర్కాటక రాశిలో మనకి నీచపడతారు. అలా మకర కుంభాల్లో ఉన్నప్పుడు కూడా కొంత శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెడతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎలాంటి దోషాలంటే వైవాహికపరమైన సమస్యలు ఉంటాయి. వివాహం కావటమే వీరికి 30 సంవత్సరాలు కూడా కొంతమందికి రావచ్చు. కొంతమందికి చిన్న వయసులోనే 21, 22 సంవత్సరాల్లో అయిపోవచ్చు. అలాగే రుణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో తెలియదు. ఒకటే చెప్తారు, ఇంకో దానికి వాడుతూ ఉంటారు. అది ఏమిటనేది మనం చెప్పలేం. అంత ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. యాక్సిడెంట్స్ అవుతాయి. రక్త దోషాలు ఉంటాయి. అంటే రక్తాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సర్పదోషాలు, అలాగే కుజమహర్దశ యోగించకపోయినా సరే ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. తరచూ వివాదాలు ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవల్లో వీరు ఎక్కువగా ఉంటూ ఉంటారు అని చెప్పచ్చు. అలాగే వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు ఒకరికి ఉండి ఒకరికి లేనప్పుడు మనం వివాహం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కుజిదోషం గురించి కూడా కొంత గ్రంథాల్లో కానివ్వండి, పంచాంగాల్లో కానీ కొంతమంది నాలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు కానీ కొంత డిఫరెంట్గా చెప్పడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అక్కడ ఉంటే లేదు, ఇక్కడ ఉంటే లేదు, ఈ లగ్నాలకు లేదు, ఆ లగ్నాలకు లేదు అని. మనకి పరాశర మహర్షి కొన్ని స్థానాలు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నట్టయితే లగ్నం నుంచి ఉన్నట్టేనండి. 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కుజున్నట్టే. అది కర్కాటకంలో బలం లేదు, మకరంలో ఉచ్చపడ్డాడు, లేదా ధనస్సు మీనాల్లో స్వక్షేత్రాలు ఇట్లా చెప్పి ధనస్సు మీనాల్లో గురుక్షేత్రాలని, ఇట్లా మేష వృచ్చికాల్లో స్వక్షేత్రాలని చాలా చెప్తూ ఉంటారు. ఇవి తర్వాత వచ్చినవే తప్పితే ఇది పరాశర మహర్షి మనకి జాతకంలో చెప్పింది కాదు. కాబట్టి వీడికి చక్కగా మంగళవారం పూట కాస్త కుజుడికి ప్రీత్యర్థం కందులు దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే దుర్గాదేవి ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. కందులు కిలోంబావు దానంగా ఇచ్చుకున్నట్టయితే, మంగళవార నియమాలు ఉన్నట్టయితే బాగుంటుంది. చిన్నపిల్లలకి స్వీట్స్ పంచిపెట్టినా కూడా త్వరగా వీరికి వివాహమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు.